నమస్కారం సామాన్యుడు టీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు ఈ మేరకు ఎక్స్ లో ఆయన పోస్టు చేశారు తనలో ఉద్యమ స్ఫూర్తిని నింపిన నేల తెలంగాణ అని పేర్కొన్నారు జనసేన పార్టీకి జన్మనిచ్చిన నేల నాకు పునర్జన్మనిచ్చిన నేల నాలో ఉద్యమ స్ఫూర్తిని నింపిన నేల నా తెలంగాణ కోటి రత్నాల వీణ అంటూ దాశరథి కృష్ణమాచార్య కీర్తించిన నేల నా తెలంగాణ 3.5 కోట్ల ప్రజల ఆశలు ఆకాంక్షలతో పాటు దశాబ్దాల పోరాటాలకి ప్రతిరూపంగా విద్యార్థులు యువత బలిదానాలతో ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12 వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో దూసుకు వెళ్లాలని ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని కోరుకుంటున్నారు అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు తిరుమల క్యూ లైన్ లో నినాదాల ఘటనపై టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు తిరుమల 1వ పోలీస్ స్టేషన్ లో అడ్వకేట్ తో కలిసి ఫిర్యాదు ఇచ్చారు వైసీపీ నాయకుడు ఉద్దేశపూర్వకంగా భక్తుల్ని రెచ్చగొట్టేలాగా నినాదాలు చేశారని తిరుమలలో రాజకీయ ప్రసంగాలు చేయకూడదని నియమ నిబంధనలు ఉన్నాయని తన ఫిర్యాదులో పేర్కొన్నారు టీటీడీ ప్రతిష్టతను భంగం కలిగిస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు చట్ట సవరణ చేయాల్సి వస్తే ధర్మకర్తల మండలిలో చర్చిస్తామని పేర్కొన్నారు గోశాల నుంచి గోవిందుడి వరకు మొన్న గోశాలలో భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆవులు చనిపోతున్నాయి సరిగ్గా చూసుకోవట్లేదని చెప్పి ఒక అసత్య అబద్ధ ప్రచారాన్ని వారు తీసుకొని వచ్చారు నిన్న ఈ అచ్చయ్య అనే వ్యక్తి కాకినాడ నుంచి వచ్చి ఇక్కడ ఉద్దేశపూర్వకంగా టీటీడీ పవిత్రతని దిగజార్చే విధంగా వివరించారు కానీ నేను టీటీడీ విజిలెన్స్ వారిని కూడా పోలీసు వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఎవరైనా సరే ఇక్కడ నియమ నిబంధనలు అతిక్రమిస్తే ఎవరైనా సరే స్పేర్ చేయాల్సిన అవసరం లేదు ఎంత పెద్ద నాయకుడైనా సరే ఎవరైనా సరే స్పేర్ చేయాల్సిన అవసరం లేదు కొండ దిగే లోపల వాళ్ళని కేసు కట్టి చట్టరీత్యా వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అనుకోండి భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా టీటీడీ ప్రభుత్వం గట్టి చర్యలు మేము తీసుకోబోతున్నాం స్వామివారి ఉప్పు తింటూ స్వామివారి దగ్గర జీతం తీసుకుంటుంటే కొందరు ఇలా నా 2000 మంది నా నిఘా నేత్రాలు ఉంటున్నాడే కరుణాకర్ రెడ్డి ఆ నేత్రాలు కొన్ని నేత్రాలు ఇక్కడ పనిచేస్తున్నాయి ఆ నేత్రాలన్నింటినీ వాళ్ళ ఇంటికి పంపించేస్తాం ఖచ్చితంగా తనపై విలక్షణ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేయలేదని సినీ నటుడు అలీ అభిప్రాయపడ్డారు ఆయన మాట తూలిందని పేర్కొన్నారు సంబంధిత వీడియోలను ప్రోత్సహించవద్దని విజ్ఞప్తి చేశారు ఇటీవల జరిగిన ఓ ఈవెంట్ లో అలీపై రాజేంద్ర ప్రసాద్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే ఆ వ్యవహారంపై అలీ స్పందించారు రాజేంద్ర ప్రసాద్ మంచి ఆర్టిస్ట్ ఆయన తన కుమార్తెను కోల్పోయిన విషయం మనకు తెలుసు పుట్టెడు దుఃఖంలో ఉన్నారు అని అన్నారు దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకల్లో ఆయన సినిమాలో నటించిన నటీనటులు పాల్గొన్నారు అలీ ఓ నటిపై రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అయ్యాయి అందరికీ నమస్కారం అండి నిన్న కృష్ణారెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ఈవెంట్లో అనుకోకుండా ఆయనకి మాట తుల్లింది అది సరదాగా అని బట్ ఏంటంటే దీన్ని తీసుకొని మీడియా మిత్రులు దీన్ని కొద్దిగా వైరల్ చేస్తున్నారు ప్లీజ్ ఆయన మంచి ఆర్టిస్టు ఆయన పుట్టుడు దుఃఖంలో ఉన్నాడు మనందరికీ తెలుసు ఇటీవల మంచి కాలంలో తన కూతురు పోయింది అమ్మలాంటి బిడ్డ సో అందుకోసం ఆయన కావాలని చెప్పింది కాదు దీన్ని మళ్ళీ ఎవరు కూడా దీన్ని రప్చర్ చేయకండి ప్లీజ్ ఆయన పెద్ద ఆయన నమస్కారం అందరికీ నమస్కారం అండి నిన్న కృష్ణారెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ఈవెంట్లో అనుకోకుండా ఆయనకి మాట తుల్లింది అది సరదాగా అని బట్ ఏంటంటే దీన్ని తీసుకొని మీడియా మిత్రులు వైరల్ చేస్తున్నారు ప్లీజ్ ఆయన మంచి ఆర్టిస్టు ఆయన పుట్టుడు దుఃఖంలో ఉన్నాడు మనందరికీ తెలుసు తాను చేసిన వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకున్నారని సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ అన్నారు ఈ మధ్య కొన్ని కార్యక్రమాలలో తాను మాట్లాడిన మాటలు వివాదాస్పదంగా మారటంతో రాజేంద్ర ప్రసాద్ వివరణ ఇచ్చారు తోటి నటులపై తాను అభిమానంతో చేసిన వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకోవటం మీ కర్మ అని అన్నారు తానైతే ఇలానే ఎప్పుడు సరదాగానే ఉంటాను అని అన్నారు ఇండస్ట్రీలో ఏ నటుడికి దక్కని అవకాశం నాకు దక్కిందని పెళ్లి పుస్తకం నుంచి షష్టి పూర్తి వరకు కెరియర్ సక్సెస్ఫుల్ గా నడిచిందని అన్నారు మీ అందరూ ఈ సినిమాను ఆదరించినందుకు ధన్యవాదాలు తెలిపారు ఈ సరదానే ఈ మధ్యన కొన్ని చోట్ల ఏదో అదెవరో నేను ఇంట్రడ్యూస్ హీరోయిన్ నేను తెచ్చుకొచ్చిన యాక్టర్ ఏదో నేను సరదాగా మాట్లాడుకుంటే ఇది వేరేలాగా అర్థం చేసుకుంటున్నట్టున్నారు మీ కర్మ నేనేం చేయలేను నేను అలాగే ఉంటాను ఎందుకంటే అన్నయ్యను కాబట్టి ఇదే ఈ సరదానే ఈ మధ్యన కొన్ని చోట్ల ఏదో అదెవరో నేను ఇంట్రడ్యూస్ హీరోయిన్ నేను తెచ్చుకొచ్చిన యాక్టర్ ఏదో నేను సరదాగా మాట్లాడుకుంటే ఇది వేరేలాగా అర్థం చేసుకుంటున్నట్టున్నారు మీ కర్మ నేనేం చేయలేను
నేను అలాగే ఉంటాయి, ఎందుకంటే అన్నయ్యను కాబట్టి. బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని గోవధ నిషేధ చట్టం పగడ్బందీగా అమలు చేయాలని హిందూ వేదిక నాయకులు వనమ నరేంద్ర డిమాండ్ చేశారు. ఆ దిశగా జిల్లా కలెక్టర్ ఎస్పీ చర్యలు తీసుకోవాలని కోరారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో భాగంగా సోమవారం హిందూ వేదిక నాయకులు జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ భార్గవ్ తేజ్కు విజ్ఞాపన పత్రం అందజేశారు. ఈ మేరకు వనమ నరేంద్ర మీడియాతో మాట్లాడారు. ప్రతి సంవత్సరం బక్రీద్ పండుగ సందర్భంగా జిల్లా అధికారులు మీటింగ్లు పెడుతున్నారే తప్ప ఆచరణలో గోవధ యథేచ్ఛగా జరుగుతుందని చెప్పారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గోవధ జరగకుండా చూడాలని అన్నారు. జిల్లా కలెక్టర్ నిర్వహించే సమావేశానికి అందరినీ ఆహ్వానించాలని కోరారు. ఈరోజు గుంటూరు జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్ సెల్కి జాయింట్ కలెక్టర్ భద్రదాస్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏదైతే బక్రీద్ సందర్భంగా గోవుల్ని, మరి ఆ మాట మేము అనకూడదు, గోవుల్ని ఇబ్బంది పెడుతుంటారు కాబట్టి అట్లాంటి కార్యక్రమం జరగకుండా ఉండాలని చెప్పి ఈరోజు మేము హరే రాయల్ వారు, అనిల్ బెహ్రా గారు, అట్లానే హిందూ చైతన్య పోరాట సమితి వారందరూ కూడా మేము వినతి పత్రం ఇచ్చాము. దానికి జాయింట్ కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి ఈరోజు సాయంత్రం 4 గంటలకు జరిగే పీస్ కమిటీకి అందరినీ హిందూ వాదులతో పాటు ముస్లిము వాళ్ళను కూడా పిలిచి గోహత్య జరగకుండా చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా మీరు చెప్పింది జాయింట్ కలెక్టర్ గారికి, ప్రతి సంవత్సరం కూడా పీస్ కమిటీ మీటింగ్ జరుగుతుంది. కాకపోతే దాంట్లో ఎవరిని పిలుస్తున్నారు, మత పెద్దలను పిలుస్తున్నారా, హిందూ చైతన్య వేదికల వాళ్ళని పిలుస్తున్నారా, హిందూ పెద్దలను పిలుస్తున్నారో కూడా ఆ యొక్క సమావేశం మొదలుపెట్టేటప్పుడే అందరికీ తెలియజేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆ యొక్క సమావేశం తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నారు. అటు ముస్లిం పెద్దలు కానీ, లేదా గోహత్యకి కారణమైన వ్యక్తులు కానీ, లేదా ఈ యొక్క కబేలాల వాళ్ళని కానీ పిలవట్లేదనేది మా యొక్క వాదన. ఎందుకంటే మాకు హిందూ వేదికలు అనేక వేదికలు ఉన్నా కూడా ఎవరికి కూడా ఇప్పుడు సమయం దాదాపు 11 అవ్వస్తుంది, ఇప్పుడు దాకా కూడా ఎవరికి కూడా ఆ సమావేశం వివరాలు తెలియలేదు. మరి వీళ్ళు ఎవరిని పిలుస్తున్నారు, ఎవరి ద్వారా ఈ శాంతి చర్చలు నడుపుతున్నారు, ఎవరి ద్వారా ఈ యొక్క గోహత్య జరగకుండా చూస్తున్నారు అనేది మాకు తేటతెల్లం చేయాలని కూడా కోరుకున్నాము. అలానే మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, అట్లానే కూటమిలో ఉన్న నాయకులందరికీ కూడా మరి ఎన్నికల వాగ్దానంలో భాగంగా ఈ గో హత్యను ఆపుతామని, ఈ యొక్క గోవుని గోమాతగా కూడా అందరికి తీసుకొస్తామని చెప్పారు. అదే సందర్భంగా పోయిన సంవత్సరం నజీర్ గారు కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసి ఎక్కడైతే ఈ గోచలో లేకపోతే ఈ పొన్ను రోడ్లు కానీ ఇంకో చాట ఎక్కడైతే జరుగుతున్నాయో వాటిని ముందు రోజే విజిట్ చేసి పోలీసు అందరికీ కూడా చెప్పి అప్రమత్తం చేసి అట్లా జరగకుండా చూస్తామని కూడా వాగ్దానం చేశారు. అలానే ఈ సంవత్సరం కూడా నజీర్ గారు మరి ఎమ్మెల్యే గారు ఆ యొక్క సమావేశం తీసుకోవాలని కూడా కోరుకుంటున్నాము. మీ అందరం కోరుకునేది ఒకటే, సర్వమతం ఒకటే ధర్మం మీద ఉన్నది కాబట్టి మేము హిందూ ధర్మం తరపున గోమాతగా పూజిస్తున్నాం కాబట్టి ఇతర మతాల వాళ్ళు కూడా దాన్ని గౌరవించి గోహత్య జరగకుండా చూడాలని కలెక్టర్ గారికి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, మున్సిపల్ కమిషనర్ వారికి అందరికీ కూడా ఎస్సీ వర్గీకరణ అమలుకి సంబంధించిన జీవో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పక్కగా అమలు చేయాలని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ జిల్లా అధికారులకు విజ్ఞప్తి చేశారు. సోమవారం కలెక్టర్ గ్రీవెన్స్ లో గుంటూరు జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ భార్గవ్ తేజ్కు ఆయన విజ్ఞాపన పత్రం అందజేశారు. ఈ సందర్భంగా డొక్కా మాణిక్యవరప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ఈ జీవో అమలు విషయంలో జాప్యం జరిగితే ఉద్యోగాలు, పదోన్నతులు, విద్యాపరమైన రిజర్వేషన్ల విషయంలో మాదిగలకు అన్యాయం జరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దిశగా చీఫ్ సెక్రటరీ, ఐఏఎస్ అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించి ఈ జీవో అమలుకి కృషి చేయాలని అన్నారు. అప్పుడే 30 ఏళ్ల ఎంఆర్పీఎస్ ఉద్యమానికి సార్థకత చేకూరుతుందని అన్నారు. ఎస్సీ వర్గీకరణకు న్యాయం జరిగేలాగా జిల్లా అధికారులు పూనుకోవాలని అన్నారు. గత 30 సంవత్సరాలుగా ఎంఆర్పీఎస్ అనేక ఉద్యమాలు చేసి వర్గీకరణ సాధించుకోవడం జరిగింది. కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వం ఏర్పడగానే వర్గీకరణను ఇంప్లిమెంట్ చేస్తూ ఆర్డినెన్స్ తేవడం జరిగింది. కూటమిలో ఉన్న అందరు నాయకులు కూడా మనస్ఫూర్తిగా ఈ వర్గీకరణ ఆర్డినెన్స్ని సపోర్ట్ చేసి ప్రభుత్వం జీవో తేవడం జరిగింది. చాలా డిపార్ట్మెంట్ హెడ్స్, కొంతమంది అధికారులు ఇంకా ఆ జీవోని, ఆ చట్టాన్ని, వర్గీకరణ చట్టాన్ని ఇంకా అర్థం చేసుకోలేదు. కొంత ఇంప్లిమెంటేషన్లో, దాని అమలులో కొన్ని ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. చాలామంది డిపార్ట్మెంట్స్లో పనిచేసేవాళ్ళు, లేకపోతే చాలామంది ఉద్యోగుల ప్రమోషన్స్లో కూడా ఈ విషయాల్లో కొంత మిస్ మ్యాచెస్ జరుగుతూ ఉన్నాయి, కొంచెం డిస్టర్బెన్స్ జరుగుతూ ఉన్నాయి. అందువల్ల ప్రభుత్వానికి ఈరోజు గ్రీవెన్స్ సెల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మెమోరాండాలు ఇస్తూ ఉన్నారు. దాని ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం ఒక దృష్టి పెట్టి ఒక రివ్యూ చేసి అన్ని హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్కి, ఐఏఎస్ ఆఫీసర్లకి
ఈ వర్గీకరణ ఆర్డినెన్సు దాని ఇంప్లిమెంటేషను ఇది ప్రతి డిపార్ట్మెంట్లో ఇంప్లిమెంట్ చేయాలి, ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఇంప్లిమెంట్ చేయాలి, ప్రతి ప్రమోషన్లో ఇంప్లిమెంట్ చేయాలి, ప్రతి రిక్రూట్మెంట్లో ఇంప్లిమెంట్ చేయాలి, అన్ని స్థాయిల్లో ఇంప్లిమెంట్ చేయాలన్నదే దాని స్పిరిట్ ఆఫ్ ది యాక్ట్, స్పిరిట్ ఆఫ్ ది ఆర్డినెన్స్, స్పిరిట్ ఆఫ్ ది జడ్జిమెంట్. అందువల్ల కొందరు అధికారులకు అది అర్థం కాలేదు, కొంతమంది దాన్ని తాత్సారం చేస్తూ ఉన్నారు, డిలే చేస్తూ ఉన్నారు, కొంత వాళ్ళకి కన్ఫ్యూజన్లో ఉన్నారు. అందువల్ల చీఫ్ సెక్రటరీ గారికి ప్రభుత్వానికి మా విజ్ఞప్తి ఏంటంటే వెంటనే ఒక రివ్యూ మీటింగ్ దీని మీద అందరు ఐఏఎస్ ఆఫీసర్లకి ఒక నాలెడ్జ్ ఎన్రిచ్ అయ్యే విధంగా వాళ్ళకి ఒక రివ్యూ తీసుకోమని చెప్పి విజ్ఞప్తి చేయడానికి ఈరోజు ప్రభుత్వానికి ఒక అటెన్షన్, ప్రభుత్వం యొక్క దృష్టి పెట్టమని చెప్పేది మా దృష్టి. లేకపోతే చాలామంది ఉద్యోగాలు కోల్పోతారు, చాలామంది ప్రమోషన్లు కోల్పోతారు, చాలామంది విద్యా సంస్థల్లో అడ్మిషన్స్ కోల్పోతారు. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే చీఫ్ సెక్రటరీ, ఇతర అధికారులంతా కూడా, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్, ప్రిన్సిపల్ సెక్రటరీస్ వీళ్ళందరూ కూడా రాష్ట్రంలోని అన్ని సంస్థలను, విద్యా సంస్థల్ని, అన్ని డిపార్ట్మెంట్స్ని రివ్యూ చేయమని చెప్పేది మా విజ్ఞప్తి. లేకపోతే 30 సంవత్సరాలు మాదిగలు చేసిన వైసీపీ దళితుల్ని కవచంగా వాడుకుంటున్నారని మాజీ మంత్రి డొక్క మాణిక్యవర ప్రసాద్ ఆరోపించారు. ఈ నెల 3వ తేదీన వైఎస్ జగన్ తెనాలి పర్యటన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గంజాయి బ్యాచ్ కి వైసీపీకి సంబంధం ఏమిటని నిలదీశారు. దళితులపై దాష్టికం ప్రదర్శించిన వైసీపీ నేతలపై జగన్ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య, దళిత యువకుల శిరోమండనం, డాక్టర్ సుధాకర్ మృతి కేసుల్లో జగన్ దళితులకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దళితులపై ప్రేమ ఉంటే ఎస్సీ వర్గీకరణపై జగన్ స్టాండ్ చెప్పాలని అన్నారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ మొదటి నుంచి దళితులకి వ్యతిరేకమని చెప్పారు. మాదిగల వ్యతిరేక పార్టీ వైసీపీ అని అన్నారు. వైసీపీ పార్టీకి గంజాయి బ్యాచ్కి ఏంటి సంబంధం? ఏంటి వాళ్ళ యొక్క నక్సస్ ఏంటి? కాబట్టి ఈ విషయంలో వైసీపీ పార్టీ రాజకీయం చేస్తూ ఉంది. వైసీపీ పార్టీ దళితుల్ని ఒక షీల్డ్గా పెట్టుకుని, ఒక కవచంగా పెట్టుకొని ప్రజల దగ్గరికి వెళ్ళాలని చూస్తుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తాము. నిజంగా వైసీపీ పార్టీకి ఇప్పటికైనా దళితుల పట్ల ప్రేమ ఉంటే, దళితుల పట్ల నిజాయితీ ఉంటే, వాళ్ళకి ఈ రోజుకైనా సుబ్రహ్మణ్యం హత్య కేసులో ముద్దాయిన ఎమ్మెల్సీ అతన్ని పార్టీ నుంచి బహిష్కరించమని చెప్పండి, ఎమ్మెల్సీ రద్దు చేయమని చెప్పండి. అదేవిధంగా శిరోమండనం కేసులో తోట త్రిమూర్తులు వైసీపీ పార్టీ ఎమ్మెల్సీ అతని పార్టీ నుంచి సస్పెండ్ చేయమని చెప్పండి. ఏం వాళ్ళకి మానవ హక్కులు గుర్తురాలేదా? డాక్టర్ సుధాకర్ని పెడలెక్కలు విరిచి పోలీసులు కట్టేసి రోడ్డు మీద పడేస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మానవ హక్కులు గుర్తురాలేదా? మూల్పూర్లో నూతక్ కిరణ్ అనే అతన్ని హత్య చేస్తే ఈ ముద్దాయిలు, మరి దాని మీద ఎందుకు చర్యలు ఎందుకు వైసీపీ పార్టీ స్థానిక నాయకత్వం, స్థానిక అప్పుడున్న వైసీపీ నాయకులు ఎందుకు మాట్లాడరు? హత్య జరిగితే అంటే దళితుల మీద హత్య చేస్తే మీ పార్టీ వాళ్ళు చేస్తే బాగానే ఉంటుంది. ఎవరో వాళ్ళ గంజాయి గొడవల్లో వచ్చిన తగాదాకి మీరు మధ్యలో దూరి షీల్డ్గా వాడతారా? మీరు రాజకీయాల షీల్డ్గా వాడతారా? దళిత సమస్యగా మారుస్తారా? మీకు దళితుల పట్ల ప్రేమ ఉంటే బహిరంగ జగన్మోహన్ రెడ్డి రేపు క్షమాపణ చెప్పాలి. రేపు సుబ్రహ్మణ్యం హత్య కేసులో ముద్దాయి అయిన వాళ్ళ ఎమ్మెల్సీని పార్టీ నుంచి బహిష్కరించాలి. అతనికి దళితుల పట్ల నిజాయితీ ఉంటే, దళితుల పట్ల నిజాయితీ ఉంటే తోట త్రిమూర్తిని పార్టీ నుంచి బహిష్కరించాలి, ఎమ్మెల్సీకి రాజీనామా చేయాలి. అదేవిధంగా దళితులపై హత్యా నేరాల్లో ఉన్నట్టు అనేక మంది వైసీపీలో ఉన్నారు, ఈవెన్ తెనాల్లోనే ఉన్నారు. ఈ ముద్దాయిలో ఒకడు దళితులను చంపారు, వాళ్ళ విషయం ఎందుకు చర్య తీసుకోరు? అందువల్ల వాళ్ళకి దళితుల పట్ల ప్రేమ లేదు. దళిత వ్యతిరేక పార్టీ ఆ పార్టీ దళితులు ఒక షీల్డ్గా పెట్టుకొని పనిచేయాలని చూస్తుంది. పోలీసులు కూడా ఆ బహిరంగంగా వాళ్ళని అట్లా హింసించడానికి మేము ఖండిస్తున్నాము. అది 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 రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన. భవిష్యత్తులో అలాంటి చర్యలు జరగకుండా పోలీసు చర్య తీసుకోవాలి. వైసీపీ పార్టీ బహిరంగంగా వాళ్ళ 5 సంవత్సరాల దళితులపై జరిగిన అత్యాచారం, డాక్టర్ సుధాకర్ని పెడరెక్కలు విరిచి కట్టేసి రోడ్డు మీద లాక్కెళ్తుంటే మీకు మానవ హక్కులు గుర్తు రాలేదా? క్షమాపణ చెప్పుదానికి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అర్హులకు అందించాలని ఇన్ఛార్జి కలెక్టర్ భార్గవ్ తేజ అధికారులను ఆదేశించారు. రెవెన్యూ శాఖ పరిధిలోని పౌర సేవలు అందించే విషయంలో నిర్లక్ష్యం వీడాలని అన్నారు. ప్రజా సమస్యల్ని జవాబుదారీతనంతో పరిష్కరించాలని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం సోమవారం గుంటూరు జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని ఎస్ఆర్ శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగింది. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ
ఇన్ఛార్జి కలెక్టర్ భార్గవ్ తేజ్కు విజ్ఞాపన పత్రాలు అందజేశారు. ఆయా సమస్యల్ని సకాలంలో పరిష్కరించాలని సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు మీడియా ఎదుట తమ సమస్యల్ని వెల్లడించారు. మాకు మేరకపూడి రెవెన్యూలో ఒక 50 సెంట్లు పొలం ఉంది. గత తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అధికారులందరూ జిల్లా సర్వేరు గారు కానీ, జాయింట్ కలెక్టర్ గారు కానీ, మండల సర్వేరు గారు కానీ అన్ని రిపోర్ట్లు తయారు చేసి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళండి అయ్యా, అక్కడ ఎక్కిస్తారని చెప్పారు. పోయిన ప్రభుత్వం నుంచి మధ్యలో మళ్ళీ 5 సంవత్సరాలు వైఎస్ఆర్ గవర్నమెంట్ కూడా అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు వచ్చి కూడా సంవత్సరం అయింది. ఇంతవరకు ఆ 50 సెంట్లు ఆన్లైన్ ఎక్కడానికి ఎంఆర్ఓ గారి ఆఫీసులో ఎవరో ఆలకిచ్చేవాళ్ళు లేరు. మేము వెళ్తుంటే ఇప్పుడు 9 సంవత్సరాలు బట్టి తిరుగుతున్నా ఒక్క 50 సెంట్లు ఆన్లైన్ ఎక్కడం కోసం. ఈసారైనా ఈ ప్రజావేదికలో ఈ సమస్య పరిష్కారం అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు నరసింహారావు అండి. అది గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామం అండి. ఆత్మకూరు గ్రామంలో సర్వే నెంబర్ 361లో 3 సెంటు స్థలం కొనుగోలు చేస్తున్నానండి. అది నిషేధ జాబితాలోకి రాకపోయినా కూడా సర్క్యులర్ ఏదో ఉందని పెట్టారు. పెట్టిన తర్వాత ప్రజా సమస్య పరిష్కార వేదికలో అర్జీ పెట్టుకుంటే సార్ గారు జిల్లా కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు పంపించి ఎంక్వైరీ చేయమన్నారు. ఎంఆర్ఓ గారు ఇది నిషేధ జాబితాలు రాదనేసి మీ పై అధికారులు పంపిస్తున్నాను నా దగ్గర ఎండార్స్మెంట్ తీసుకొని ఎండార్స్మెంట్ ఇచ్చారు. అది తీసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ అప్లై చేస్తే మళ్ళీ ఆ సబ్ కలెక్టర్ గారు పంపించారు. సబ్ కలెక్టర్ గారు కూడా నిషేధ జాబితాలు రాదనేసి మళ్ళీ ఎండార్స్మెంట్ ఇచ్చారు. అది తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఇచ్చాను. ఇస్తే మళ్ళీ ఎంఆర్ఓ గారు పంపించారు. సార్ ఇది జరుగుతుంది, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ గారి దగ్గరికి వెళ్తే మేము చేయగలిగింది ఏం లేదు, ఎంఆర్ఓ దగ్గర కలెక్టర్ గారి దగ్గర నుంచి ఆబ్జెక్షన్ తెచ్చుకొని అంటున్నారు. సార్ దయచేసి ఆయన దయించి జెన్యూన్గా ఉంటే భూమిని మాత్రం రిలీజ్ చేయవలసిందిగా మళ్ళీ వచ్చి ఇవాళ పెడతా. పోయిన గత 3 నెలలుగా తిరుగుతూనే ఉన్నాం గ్రీవెన్స్లలోకి. అయితే ఒక్కసారి కలెక్టర్ గారికి 100 పనులు ఉండొచ్చు, వాళ్ళకి ఒక చిన్న అవకాశం, ఒక అరగంట టైం చూసుకొని విభిన్న ప్రతిభావంతులు ఆ హాస్టల్ దగ్గరకు వచ్చి ఎంక్వైరీ చేసి మాకు సగం అందులోకి సగం కేటాయిస్తే మా విభిన్న ప్రతిభావంతులకి 100 మందికి ఉపాధి కలుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని దయచేసి కలెక్టర్ గారు వికలాంగుల ఆఫీస్ దగ్గరకు వచ్చి అక్కడ ఎంతమంది ఉంటున్నారు దయచేసి వాళ్ళు ఎంక్వైరీ చేసి మాకు సగం వాళ్ళకి సగం రావాలని, మా విభిన్న ప్రతిభావంతులకి ఉపాధి కల్పించాలని ఆమెని ఎన్నో వారాలుగా వేడుకుంటున్నాము. దయచేసి ఇప్పుడైనా సరే మాకు ఉపాధి కల్పించడానికి వాళ్ళు ఒక అరగంట టైం చూసుకొని హాస్టల్కి వచ్చి ఎంక్వైరీ చేయవలసిందిగా కోరుతున్నాము. లేని ఎడల ఈ విషయాన్ని ఒక 10 రోజుల్లో లోకేష్ బాబు దగ్గరికి తీసుకెళ్లి అన్న దగ్గరికి తీసుకెళ్లి మేము ఎన్నికల హామీ మేరకు కూటమి ప్రభుత్వం పేదోడి సొంతింటి కలను సాకారం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగల్ అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల ఇళ్ల స్థలాలు ఇచ్చి 5 లక్షలతో పక్క గృహం నిర్మించివ్వాలని పాలకులకు విజ్ఞప్తి చేశారు. ఈ డిమాండ్ సాధనకే గుంటూరు పొన్నూరు రోడ్లోని ఎంఆర్ఓ కార్యాలయం వద్ద సోమవారం సిపిఐ ధర్నా కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా జంగల్ అజయ్ కుమార్ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న నేటికి ఎన్నికల హామీలు అమలు కాలేదని ఆరోపించారు. సూపర్ 6 పథకాలు ఇప్పటికీ అతిగతి లేదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇచ్చిన హామీలు అమలు చేయాలని, లేని పక్షంలో ప్రజా ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, ఆకిటి అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాల్లో సెంటు, గ్రామాల్లో సెంటున్నర ఇచ్చినప్పుడు అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు తాము అధికారంలోకి వస్తే పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి 4 లక్షలు ఇస్తామని ప్రతి వేదిక మీద వాగ్దానం చేయడం అనేది జరిగింది. కానీ 12వ తేదీకి సంవత్సరం పూర్తవుతా ఉంది. 6 గ్యారంటీలని 6 అంకె చూపించారు. ఆ 6 గ్యారంటీల్లో పెన్షన్ 4,000 ఇవ్వటం తప్ప ఒక్కటంటే ఒక్కటి కూడా వాగ్దానాలు అమలు జరపడంలో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందంటలో ఎలాంటి సందేహం లేదు. ప్రతి నెల బీసీ మహిళలకి 1,500 ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ఒక్కళ్ళకన్నా ఇచ్చారా? రైతుకి ముందస్తు పెట్టుబడిగా 20,000 ఇస్తామని చెప్పారు, ఇచ్చారా? ఏమీ ఇవ్వకుండా మాటలతోటి కాలక్షేపం చేసి ఇదిగో వచ్చే నెలలో మేము కళ్ళ కింద చేస్తున్నామని ప్రచారాలు తప్ప, ప్రచార ఆర్భాటాలు, పటాటోపాలు తప్ప ఈ ప్రభుత్వం ఏ వాగ్దానాన్ని అమలు జరిపే స్థితిలో. జేఈఈ అడ్వాన్స్డ్ 2025 ఫలితాలలో భాష్యం ఐఐటి జేఈఈ అకాడమీ విద్యార్థులు ఆల్ ఇండియా అత్యుత్తమ ర్యాంకులతో సంచలనం సృష్టించారని భాష్యం విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణ తెలిపారు.
చంద్రమౌళి నగర్లోని భాష్యం క్యాంపస్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భాష్యం విద్యాసంస్థల చైర్మన్ రామకృష్ణ మాట్లాడారు. సోమవారం విడుదలైన జేఈఈ ఫలితాలలో భాష్యం విద్యార్థులు ఎస్ వెంకటసాయి చక్రి ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 33వ ర్యాంకు, ఎం శ్రీకర గణేష్ 104వ ర్యాంకు, ఎన్ ఆకాష్ 108వ ర్యాంకు సహా పలు అత్యుత్తమ ఆల్ ఇండియా ర్యాంకులను సాధించినట్లు వెల్లడించారు. అత్యుత్తమ ర్యాంకులను సాధించిన విద్యార్థులకి భాష్యం విద్యా సంస్థల తరపున ఉన్నత చదువుల నిమిత్తం నగదు ప్రోత్సాహక చెక్కులను అందజేశారు. మనందరం ప్రతి రిజల్ట్కి ఇట్లా కూర్చొని సంబరాలు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అదే క్రమంలో ఈరోజు జేఈ అడ్వాన్స్డ్ రిజల్ట్స్ అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఎప్పట్లానే ఏ రిజల్ట్స్ వచ్చినా చాలా చక్కగా తెచ్చుకునే మన భాష్యం విద్యా సంస్థలో ఈరోజు కూడా మంచి ఫలితాలని స్టూడెంట్స్ ఆవిష్కరించారు. అందులో వెంకటసాయి చక్రి ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 33rd ర్యాంక్ తెచ్చుకోవడం జరిగింది. మరి ఆ వెంకటసాయి చక్రి మరి ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 33rd ర్యాంక్ తెచ్చుకున్నందుకు మరి విద్యాసంస్థల మేనేజ్మెంట్ తరఫున, స్టాఫ్ తరఫున, అందరి తరఫున అబ్బాయికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అది ఒక్కటే కాకుండా వెంకటసాయి చక్రికి ఓపెన్ కేటగిరీలో వచ్చిన ఆల్ ఇండియా 33rd ర్యాంకుతో పాటు సపోర్టింగ్గా ఇంకా చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. శ్రీకర గణేష్ ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 104th ర్యాంకు తెచ్చుకోవడం జరిగింది. ఆకాష్ ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 108th ర్యాంకు తెచ్చుకోవడం జరిగింది. టి విక్రమ్ లెవి ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 146th ర్యాంక్. జస్వంత్ బాలాజీ ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 151st ర్యాంక్. సాయి మనోజ్ఞ ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 152nd ర్యాంక్ తెచ్చుకోవడం జరిగింది. ఈ మొత్తం ఆరుగురు మాకున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ నుంచి ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 152 లోపు 6 ర్యాంకులు ఉండటం మరి అది భాష్య విద్యా సంస్థకి చాలా గర్వకారణంగా భావిస్తున్నాం. ఇవన్నీ నేను చెప్పినవన్నీ ఓపెన్ కేటగిరీలో తెచ్చుకున్నాయి. ఇక టోటల్ ఆల్ కేటగిరీస్ ఉంటాయి. అన్ని కేటగిరీస్ తీసుకుంటే వెంకటసాయి చక్రి ఆల్ ఇండియా 3rd ర్యాంక్, ఆకాష్ ఆల్ ఇండియా 11th ర్యాంక్, యశ్వంత్ ఆల్ ఇండియా 11th ర్యాంక్, షణ్ముఖ సాయి ఆల్ ఇండియా 15th ర్యాంక్, విక్రమ్ లెవి ఆల్ ఇండియా 21st ర్యాంక్, జస్వంత్ బాలాజీ ఆల్ ఇండియా 22nd ర్యాంక్, లక్ష్మీనారాయణ ఆల్ ఇండియా 26th ర్యాంక్, సాయి చక్రి ఆల్ ఇండియా 33rd ర్యాంక్, పార్థసారథి ఆల్ ఇండియా 36th ర్యాంక్, సిహెచ్ దివ్యశ్రీ ఆల్ ఇండియా 42nd ర్యాంక్, డి సుభాష్ ఆల్ ఇండియా 48th ర్యాంక్, అబ్దుల్ రహీం ఆల్ ఇండియా 68th ర్యాంక్, ఎం సాయి తేజ ఆల్ ఇండియా 70. శెట్టి వెంకట సాయి చక్రి. నాకు జేఈ అడ్వాన్స్ రిజల్ట్లో ఓపెన్ కేటగిరీ 33rd ర్యాంక్ వచ్చింది, మరియు ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 3rd ర్యాంక్ వచ్చింది. ఈ ర్యాంక్కి రావడానికి వెనకాల మా పేరెంట్స్ సపోర్ట్ కానీ, మా ఫ్యాకల్టీ సపోర్ట్ కానీ, రామకృష్ణ సార్ సపోర్ట్ కానీ చాలా ఉంది. దీనికోసం నేను డైలీ 14 hours వర్క్ చేసేవాడిని. ఎప్పటికప్పుడు ఎర్రర్స్ మీద వర్కింగ్ చేసుకుంటూ ఉండేవాడిని. మాకు పెట్టిన షెడ్యూల్ కానీ, అక్కడ ఇచ్చిన వర్క్ షీట్స్, ఎగ్జామ్స్ నాకు చాలా ఉపయోగపడ్డాయి. నేను భాష్యానికి చాలా రుణపడి ఉంటాను. ఈ ర్యాంక్ రావడానికి చాలా సహాయం చేసింది భాష్యం. అందరికీ నమస్కారం. నా పేరు సాయి మనోజ్ఞ గుత్తికొండ. నాకు రీసెంట్గా జరిగిన జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్లో నాకు ఆల్ ఇండియాలో 152nd ర్యాంక్ వచ్చింది. అలాగే ఇంతకుముందు జేఈ మెయిన్స్లో 100% ఆల్ ఇండియా 18th ర్యాంక్ వచ్చింది. ఈ అచీవ్మెంట్స్ వెనకాల నేను రోజుకి 14 hours కష్టపడ్డాను. ఎవ్రీ స్టెప్లో డిసిప్లిన్గా ఉండటానికి ట్రై చేశాను. అండ్ దాని వెనకాల మా మదర్ ఎఫర్ట్ కూడా ఎంతో ఉంది. ఎప్పుడు నన్ను డిసిప్లిన్డ్గా ఉండమని, ఏ రోజు వర్క్ ఆ రోజు కంప్లీట్ చేయమని చాలా మోటివేట్ చేసేవాళ్ళు. అండ్ మా ఫాదర్ కూడా చాలా సపోర్టివ్గా ఉండేవాళ్ళు. అండ్ మా భాష్యం ఫ్యాకల్టీ గురించి అసలు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు ఎవ్రీ స్టెప్లో
గైడెన్స్ ఇచ్చేవాళ్ళు. నేను చేసే ప్రతి మిస్టేక్ స్పాట్ చేసి నన్ను ఇంకా ఎలా బెటర్ అవ్వాలి అని చెప్పేసి రోజు చెప్తా ఉండేవాళ్ళు. వాళ్ళ సపోర్ట్ లేనిదే అసలు నేను ఇవాళ ఇక్కడ ఉంటానని ఊహించుకోవటానికి కూడా నాకు లేదు. ఎందుకంటే నేను ఐఐటి ఫౌండేషన్ లేకపోయినా కానీ ఈ 2 ఇయర్స్లో మా టీచర్స్ నాకు చెప్పిన లెసన్స్, నా మీద పెట్టిన ఎఫర్ట్ అండ్ దెన్ నాకు ఇచ్చిన మోటివేషన్ వల్లే నేను ఇక్కడ ఉన్నాను అనుకుంటున్నాను. అలాగే భాష్యంలో మా చైర్మన్ రామకృష్ణ సార్ అండ్ హనుమంతరావు సార్ వాళ్ళ సపోర్ట్ కూడా ఎప్పుడు స్టూడెంట్స్కి ఉంటుంది. ఎప్పుడు నన్ను స్ట్రెస్డ్ అవుట్ చేయలేదు. ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, నవ్విస్తూ ఉంటారు అండ్ చక్కగా చదువుకోమని చెప్తూ ఉంటారు. ఎప్పుడు నాకు స్ట్రెస్ అని ఫీల్ అయిపోయి అలా ఉండేది కాదు. ఎప్పుడు నవ్వుతా చక్కగా హ్యాపీగా చదువుకున్నాను అండ్ దెన్ హ్యాపీగా రిజల్ట్తో వెళ్తున్నాను. ఇవాళ నేను నా డ్రీమ్ కాలేజ్లో చేరబోతున్నాను. ఎస్సీ వర్గీకరణ చేసి యానాదులకు న్యాయం చేయాలని ఎస్టీ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు కేసీ పెంచలయ్య, సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బాపట్ల బ్రహ్మయ్య డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి అనంతరం కలెక్టర్ని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఎస్టీల వర్గీకరణ వెంటనే చేపట్టి విద్య, ఉద్యోగం, రాజకీయ రంగాలలో సముచిత స్థానం కల్పించాలని ఈ సందర్భంగా కోరారు. ఎస్టీలో 30% యానాదుల జనాభా ఉందని, జనాభా ప్రాతిపదికన సంక్షేమ ఫలాలు అందించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ ధర్నా కార్యక్రమంలో యానాదుల సంఘాల నాయకులు యేసుబాబు, మురళి, శ్రీనివాసరావు, కృష్ణవేణి, రమణ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. నా పేరు కల్లూరు పెంచులయ్య. యానాది రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. ఏదైతే ఈరోజు గుంటూరు జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఎదుట ఏదైతే ఎస్టీ వర్గీకరణ ద్వారానే యానాదులకు న్యాయం జరుగుతుంది, ఈ నేపథ్యంలో ఎస్టీ వర్గీకరణ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఏదైతే యానాది రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో గుంటూరు కలెక్టరేట్ల నిరసన తెలియజేసి గౌరవ జాయింట్ కలెక్టర్ గారికి మా యొక్క సమస్యను తెలియజేయడం అనేది, ఏదైతే గౌరవ జాయింట్ కలెక్టర్ గారు ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మాకు న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే ఈ రాష్ట్రంలో గిరిజన జనాభాలో 30% జనాభా యానాదులు ఉన్నారో, కానీ అభివృద్ధి విషయంలో అన్ని జాతుల కన్నా వెనకబడి ఉన్నారు. జనాభా పరంగా మొదటి స్థానంలో ఉన్నాం. ఈ క్రమంలో ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగ ఫలాలు గిరిజన జాతుల్లోనే అభివృద్ధి చెందిన తెగలకు మాత్రమే అవి అందుతూ ఉన్నాయి. యానాదులకు అన్యాయం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే ఎస్సీల్లో ఏదైతే అసమానతలను తొలగిస్తూ ఎస్సీ వర్గీకరణ చేశారు, అలాగే ఎస్టీల్లో ఉన్నటువంటి అసమానతలను తొలగిస్తూ ఎస్టీ వర్గీకరణ చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే గౌరవ సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఎస్సీ ఎస్టీ వర్గీకరణను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చని చెప్పింది. ఈ నేపథ్యంలో ఏదైతే ఎస్టీ వర్గీకరణ ఈ రాష్ట్రంలో ఉండేటువంటి యానాదులకే ప్రధానంగా అవసరం. ఎందుకు అవసరం అంటే యానాదులు ఇప్పటికీ అన్ని విధాలు వెనకబడి ఉన్నారు. ఏదైతే విద్య విషయంలో అన్యాయం జరుగుతూ ఉంది, ఉద్యోగాల విషయంలో అన్యాయం జరుగుతుంది. నేను యానాదు సంక్షేమ సంఘంలో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం. ఈ రాష్ట్రంలో 10 లక్షల జనాభా యానాదులు ఉన్నారు. అయినా కానీ యానాదుల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదు. కనుక మేము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని కూడా మా యొక్క ఎస్టీ వర్గీకరణ చేసి రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఏ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినాయో ఆ కమిషనర్ వేసి రాష్ట్రాలలో ఉన్నటువంటి యానాదులకు న్యాయం జరగాలని మేము ఈ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ ఎస్టీ వర్గీకరణ పైన నిరసన దీక్షలు చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు కూడా ఈ గుంటూరు జిల్లాలో కూడా మా యొక్క నిరసన దీక్ష కొనసాగిస్తున్నాం. అయ్యా, మేము న్యాయమైన కోరికని అడుగుతున్నాము. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యానాదుల జీవితాల్లో ఎలాంటి మార్పులు కూడా ఇప్పటికీ చెరువు కట్ల పైన, కాలువ కట్ల పైన ఈ జీవిత విధానం కొనసాగిస్తున్నారు. మా యొక్క బిడ్డలో భవిష్యత్తు బంగారు బాటలు కావాలంటే ఈ ఎస్టీ వర్గీకరణతోనే సాధ్యమవుతుందని మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క నిరసన కార్యక్రమం డిమాండ్ చేసుకుంటూ విద్యార్థుల ప్రతిభ, అధ్యాపకుల నైపుణ్యం మరియు కాలేజీ యాజమాన్యం రూపొందించిన ప్రోగ్రాం జేఈఈలో తమ విద్యార్థుల అసాధారణ ర్యాంకులకు కారణమని ఎస్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ వరదారెడ్డి తెలియజేశారు. గుంటూరులోని బృందావన్ గార్డెన్స్ లో గల ఎస్ఆర్ ఎడ్యుకేషనల్ అకాడమీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో
ఆయన మాట్లాడారు. ఈ రోజు ప్రకటించిన ఐఐటి జేఈఈ అడ్వాన్స్డ్ 2025 ఫలితాల్లో ఎస్ఆర్ విద్యా సంస్థల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని చెప్పారు. అత్యంత నాణ్యత విలువలతో కూడిన విద్యను సామాన్య విద్యార్థులకు అందే విధంగా చూడటం ద్వారానే ఎస్ఆర్ విద్యా సంస్థల విద్యార్థులు ప్రతి సంవత్సరం ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారని తెలియజేశారు. ఫోకస్ ప్లస్ మరియు ఫోకస్ ప్రోగ్రాంల ద్వారా 10వ తరగతి వరకు సాధారణంగా ఉన్న విద్యార్థుల్ని కూడా జేఈఈ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించే విధంగా తీర్చిదిద్దుతామని తెలియజేశారు. కార్యక్రమంలో జోనల్ ఇన్ఛార్జి పూర్ణచంద్రరావు, డీన్లు అప్పిరెడ్డి, అశోక్ రెడ్డి, ప్రిన్సిపల్ సురేష్, ఉదయ్ మరియు అధ్యాపకులు పాల్గొన్నారు. మిత్రులందరికీ, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, అలాగే తల్లిదండ్రులకి, తర్వాత మా అధ్యాపక బృందానికి, తర్వాత ఈరోజు ర్యాంకులు సాధించి మన ముందున్నటువంటి విద్యార్థి లోకానికి అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. మీ అందరికీ తెలుసు, ఈరోజు విడుదలైనటువంటి దేశంలోని ప్రతిష్టాత్మకమైనటువంటి ఐఐటి కళాశాలలకు జరిగేటువంటి పోటీ పరీక్షలో మా విద్యార్థులు అతి తక్కువ టైంలోనే తక్కువ స్ట్రెంత్ కలిగినటువంటి మా బ్రాంచుల నుంచి ఎగ్జామ్స్ మంచిగా రాసి ఈరోజు మీ ముందుకు సీట్లు పొందినటువంటి 14 మంది విద్యార్థులు కేవలం గుంటూరు జోన్ నుంచి సెలెక్ట్ అయ్యారంటే ఇది చాలా గ్రేట్ విషయం. ఇక్కడ ఒకటి గమనించాలి మీరు, మేము స్థాపించినటువంటి మొదటి సంవత్సరంలో 2 పిల్లలకు సెలెక్షన్స్ వచ్చాయి, 2వ సంవత్సరంలో 5గురికి సెలెక్షన్స్ వచ్చాయి. కానీ ఈ సంవత్సరంలో 14 మంది పిల్లలు ఎటెస్టెచ్ ఈ ప్రెస్టీజియస్ ఐఐటి ఇన్స్టిట్యూషన్లో ర్యాంకు సాధించాలంటే ఇక్కడ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుందంటే మీరు ఆలోచించాలి. మేము గుంటూరుకు కొత్త కావచ్చు, కానీ విద్యా వ్యవస్థకు ప్రాసెస్కు కొత్త కాదు. మీరు గమనించాలి, ఇక్కడ 50 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఎస్ఆర్ వ్యవస్థ ఇది. దీనికి ముఖ్య కారణము దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థలో జరుగుతున్నటువంటి మార్పులకు అనుకూలంగా ఎప్పటికప్పుడు మేము చేంజ్ అవుతూ సిస్టమ్ని చేంజ్ చేస్తూ మా పిల్లల్ని కూడా మేము సన్నద్ధం చేయడం జరుగుతుందన్నమాట. ఇక్కడ పాఠ్య ప్రణాళిక ఒకటి, రెండోది వ్యవస్థలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చేటువంటి మార్పులను అన్నిటి కూడా ఎప్పటికప్పటికి మేము సరిచూసుకుంటూ దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మా పిల్లలకు ఎట్లయితే కరెక్ట్గా సెట్ అయ్యి బయటికి అరేంజ్మెంట్స్ కారణమైనటువంటి మా విద్యార్థులందరికీ ముందుగా హార్ట్లీ కంగ్రాచులేషన్స్ సార్. వాళ్ళు సాధించిన దేశ ప్రతిష్టాత్మకమైన ఐఐటి ఇనిషియేషన్స్కి గుంటూరు నుంచి 14 మంది మేము తీసుకురాగలిగామంటే ఇంత మార్కెట్లో ఈ కాంపిటీషన్లో ఎస్ఆర్ అనేది ఒక ఎక్స్ట్రాడినరీ బ్రాండ్గా క్రియేట్ చేయగలిగాం టౌన్లో. ఇంత బ్రాండ్ ఎలివేషన్ కారణమైనటువంటి పాత్రికేయ మిత్రులందరికీ ముందుగా ధన్యవాదాలండి. అదేవిధంగా ఈ సక్సెస్కి మేజర్ పిల్లర్స్, మేజర్ కారణమైనటువంటి మా ఫ్యాకల్టీ మెంబర్స్కి, మా ఐఐటి ఫ్యాకల్టీ మెంబర్స్కి, ముఖ్యంగా మోహన్ రావు సార్ కానివ్వండి మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్, అదేవిధంగా రతన్ కుమార్ సార్ ఫిజిక్స్ డిపార్ట్మెంట్, నాగబాబు గారు కానివ్వండి మన కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ కానివ్వండి, అదేవిధంగా రామాంజలి సార్ మన ఫిజిక్స్ డిపార్ట్మెంట్, శివుడు సార్ కానీ మా కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఆపరేటింగ్ సార్ మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అందరికీ ఒకసారి ధన్యవాదాలండి. ఇదే ఫస్ట్ సారాలు మెన్షన్ చేసినట్టు ఫస్ట్ అకాడమిక్ ఇయర్లో ఉన్న లిమిటెడ్ స్ట్రెంత్ తోటి 2 సమీర్తో మన ఆసిఫ్తో స్టార్ట్ అయిన విజయ ప్రస్థానం ఈ రోజు 14 మందికి మేము తీసుకెళ్ళగలిగామండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.